ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన, నా గురించి మీ అందరికీ తెలుసు. నాకు ఆల్రెడీ డాడీ లేదు. అటు మాకు పెద్ద దిక్కు లేదు, ఇటు వీళ్ళకి పెద్ద దిక్కు లేదు. దేవుడు తలరాతి ఇక్కడికే రాసిండు అనుకుని ఇక ఇన్ని రోజులు ఏదో అనుకున్నా కానీ నిజంగానే ఎస్ఆర్ టీమ్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. మీరందరూ ఒకటేసారి ఆ వీడియోలో మీరు చూపించిన సపోర్ట్కి అది కొంచెం ఈరోజు ఓకే నాకంటూ చాలా మంది ఉన్నారు హెల్ప్ చేయడానికి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. అండ్ చాలా థ్యాంక్స్ మీ అందరికీ. నేను నా ఊపిరి ఆగే వరకు నేను మీ కూతురుతోనే ఉంటా, మిమ్మల్ని చూసుకుంటూనే ఉంటా. నేను ఆ స్టేజ్లో నేను ఇక నాకే ఆ బాధను చూడలేక నాకు నేనే చచ్చిపోవాలనుకున్నా. చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అయిపోద్ది, అట్లాంటిది ఇంత పెద్ద జరుగుతుంది, ఎట్లా తట్టుకుంటుంది. నేను ఎంత పుణ్యం చేసుకుంటే నాకు ఇంత మంచి వాళ్ళు దొరికింది అనిపించింది. సో హలో గైస్, మోని వాళ్ళ డాడీ చనిపోయి ఇప్పటికి 3 days అవుతుంది. వాళ్ళది ఇప్పుడే వాళ్ళ డాడీకి ఫుడ్ గిడ్డు పెడతారు కదా 3 days తర్వాత. సో పెట్టేసి వచ్చిన. మెయిన్ ఏంటంటే చాలామంది మెసేజ్ చేస్తారు, అన్న అక్క ఎట్లుంది, అక్కని మంచిగా చూసుకో, అక్కని బాగా చూసుకో అని. సో ఈ సిచ్యువేషన్ వస్తుందని మేము కళ్ళ కూడా అనుకోలేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు కూడా. ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన, నా గురించి మీ అందరికీ తెలుసు. నాకు ఆల్రెడీ డాడీ లేదు. కానీ మా కుటుంబంకి ఇట్లా ఎందుకు జరిగిద్దో నాకు తెలియట్లేదు. మరి ఆ దేవుడు మాకే ఎందుకు ఇంత పెద్ద శిక్ష ఇస్తాడో మాకు అర్థం అవ్వట్లేదు. మేము ఏ పాపం చేసినామేమో. మా ఫ్యామిలీలో మా డాడీ లేదు, ఇప్పుడు మోని ఫ్యామిలీ కూడా డాడీ లేడు. అసలు నేను ఇట్లా ఏ సిచ్యువేషన్లో ఉన్నా అంటే అటు మాకు పెద్ద దిక్కు లేదు, ఇటు వీళ్ళకి పెద్ద దిక్కు లేదు. అసలు యాక్చువల్గా ఇయర్ మేము పెళ్ళి అనుకున్నాం, మీ అందరికి త్వరలోనే అనౌన్స్ చేద్దాం అనుకునే లోపల ఇదంతా జరిగింది. అసలు ఊహించలేదు, అప్పటికప్పుడు ఇక జరిగిపోయింది. అందుకే మోని బర్త్డే టైంలోనే వాళ్ళ డాడీని ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అవుతుండగా ఇట్లా జరిగింది. అందుకే మోని బర్త్డే కూడా మేము ఏం చేయలేదు. సో దీంట్లో ఉన్నామన్నమాట. హాస్పిటల్ తిరుగుడులోనే ఉండేసరికి మోని బర్త్డే కూడా సరిగ్గా చేయలేదు. కానీ ఇక చాలా ప్రయత్నించినాం, ఇక మా జారిపోయింది. ఇక మేము ఏం చేయలేము. ఇక దేవుడు తలరాతి ఇక్కడికే రాసిండు అనుకుని ఇక ఉన్నాం. మోని ఫస్ట్ టైం కాబట్టి అది తట్టుకోలేకపోతుంది. ఎంతమంది ఏం చెప్పినా అది ఎదుస్తూనే ఉంది. సో బేసిక్గా ఇప్పుడు నేనున్న అందరూ వెళ్ళిపోయారు. అన్న వాళ్ళు శ్రేణ వాళ్ళు, బికాజ్ అక్కడ విషణ వాళ్ళ మమ్మీకి కూడా బాగాలేదు కదా. సో అన్న అందరినీ చూసుకోవాలి కాబట్టి. ప్లస్ ఇంకోటి అన్న వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వచ్చాడు మార్నింగ్ అంటే లైక్ ఆఫ్టర్నూన్ అలా వచ్చాడు, మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు అనమాట. రిషాన్ వాళ్ళ మమ్మీకి కూడా చాలా సీరియస్ ఉంది కాబట్టి. అంతే తప్ప అన్న అక్కడ హ్యాండిల్ చేయాలి, ఇక్కడ హ్యాండిల్ చేయాలి. ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళాడు వీడికి తోడుగా. అక్కడ అన్న పక్కా చూసుకోవాలి, బికాజ్ హాస్పిటల్స్ అని అన్నకి తెలుసు కాబట్టి బాగా. సో మేము ఇక్కడ ఉండి ఈ 3 days ఉన్నాం. మౌనికి ఏదైనా ఉన్నా కూడా చూసుకుంటున్నాం. ఇప్పుడే వెళ్ళేసి వచ్చాము. అన్ని వాళ్ళ ఇంట్లో కార్యక్రమం జరిగితే నాకు ఇంకొకటి ఏంటంటే, నాకు జరిగినప్పుడు నేను అసలు ఏం చేయలేకపోయాను. నా వయసు అట్లాంటిది. నాకు అంటూ మా చుట్టాలు ఉన్నారు, నాకు ఇంకంటే ఎవరు లేరు సపోర్ట్ అప్పుడు ఆ టైంలో. కానీ ఈసారి మోని వాళ్ళ డాడీకి ఇట్లా జరిగింది అన్ఫార్చునేట్లీ. కానీ మేము మాకంటే ఎవరు లేరనే టైంకి లేదురా మీకంటూ మేము ఉన్నామని మా వెనకుండి మాతో పాటే నైట్ 12 o'clock మాకు ఫోన్ వస్తే, లేదు నాక మేము కార్లో వెళ్ళిపోతాం, శ్రీ అన్న, జున్ను చెల్లి అందరూ మా టీంలో ప్రతి ఒక్కరు మేము వస్తాం ఎవరు ఒక్కరు కూడా రాను అనే మాటే లేదు. మీకన్నా ముందర మేము వెళ్తాం అన్న, మీరు ఫ్లైట్లో వచ్చేయండి అన్నారు. నాకు అనిపించింది నాకు
ఇన్ని రోజులు ఏదో అనుకున్నా కానీ నిజంగా ఎస్ఆర్ టీమ్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. ఆకాశం దించావయ్యా మా కోసం. మౌనికి కూడా ఎప్పుడు తోడుంటామని వాళ్ళ మమ్మీతో మాట్లాడేది, మౌనితో కూడా మాట్లాడేది అన్నవాళ్ళు. సో శ్రీ అన్న ప్రెజెంట్ ఈ వీడియోలో ఇప్పుడు లేకపోవడం కారణం ఏంటంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా టీంకి ఇట్లా ఎందుకయిందో ఏమో. ఇప్పుడు మా సిచ్యువేషన్ అట్లుంది. ఒక పక్కన ఇలా డాడీ చనిపోయాడు, ఒక పక్కన రిషన్న వాళ్ళ మమ్మీ సీరియస్గా హాస్పిటల్లో ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లు ఇక్కడికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇదంతా అయిపోయినాకనే శ్రీ అన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు అనమాట. ఇదంతా మొత్తం పూర్తి అయినాక శ్రీ అన్న అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకుని మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మ హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్తో డాక్టర్స్తో మాట్లాడి అంతా అక్కడ అక్కడ టెన్షన్ పడుకుంటా సాంగ్ రిలీజ్ దాంట్లో బిజీగా ఉండి అసలు ఈ సిచ్యువేషన్ ఎవ్వరికి రాకూడదు, పగోళ్ళకి కూడా రాకూడదు. అట్లాంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేసినాం. అంటే మేము ఇక్కడికి వచ్చే రోజే మేము అంటే లైక్ మాకు ఈ విషయం తెలిసిన నెక్స్ట్ డే మేము లైక్ రిషన్న వాళ్ళ మమ్మీని మా బాబాయ్ అంటే శ్రీన వాళ్ళ డాడీని కూడా హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది అనమాట. అవేం పట్టించుకోలేదు ఇంకా లైక్ వెళ్దాం ఖచ్చితంగా వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. మేము కార్లో వచ్చేసాం, మేము కొంతమంది మేము అందరం కార్లో వచ్చేసాం నైటే. సో కొన్ని లైక్ సిచ్యువేషన్స్ సడన్గా ఏమైనా తెలియదు, మొత్తం అందరికి ఒకటేసారి అయింది. ఇప్పుడు మౌని వాళ్ళ డాడీకి అయింది, అక్కడ అమ్మకి అలా ఉంది, బాబాయ్కి అలానే ఉంది. సో ఏమైనా తెలియదు. బట్ సీరియస్గా మౌని అయితే ఒక పాయింట్లో ఇంకా మేము దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం. బట్ నిన్న ఏదైతే శ్రీన దాంట్లో వీడియో ఏదైతే చూసామో దాంట్లో మీరు ఇచ్చిన సపోర్ట్కి లైక్ మేము ఉన్నాం మౌని అని మీరు అందరన్న ప్రతి ఒక్క మాటకి అది కొంచెం ఈరోజు పర్లేదన్నయ్య, నేను లైక్ అమ్మని చూసుకోవాలి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా జాగ్రత్తగా అన్న నేను చూసుకుంటలేరా ఏం కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. సో కొంచెం మీరు అర్థం చేసుకున్నందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ మీరు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. బికాజ్ ఇద్దరు ఆడపిల్లల తండ్రి సడన్గా అలా అయిపోయేసరికి ఏమవుద్ది సిచ్యువేషన్, ఎలా కేర్ చేయాలని కూడా వీడికి అర్థం కాల. ఎందుకంటే వీడిదే అదే సిచ్యువేషన్, బికాజ్ వీడి చిన్నప్పటి నుండి ఇదే సిచ్యువేషన్లో ఉన్నాడు. బట్ ఏం చేయాలో తెలియకపోయేసరికి మీరు అందరూ ఒకటేసారి ఆ వీడియోలో మీరు చూపించిన సపోర్ట్కి అది కొంచెం ఈరోజు ఓకే నాకంటూ చాలా మంది ఉన్నారు హెల్ప్ చేయడానికన్నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. అండ్ చాలా థ్యాంక్స్ మీ అందరికీ. మీరు ఇచ్చిన సపోర్ట్ ఇంకెవరు ఇవ్వలేరో అనిపిస్తుంది. బికాజ్ మేము హ్యాపీగా ఉన్నప్పుడు మీరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మేము సాడ్గా ఉన్నప్పుడు మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా చాలా అంటే చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాం ప్రతి ఒక్కరు. అది కూడా చెప్పమంది మీ అందరికీ. సో అండ్ ఇంకొకటి మీరు చాలామంది కామెంట్లో పెడుతారు నాకన్నా నువ్వే చూసుకోవాలి, నువ్వే నాలా ఉండాలని. నేను దానికి మాట ఇచ్చిన. ఇప్పుడు మీ అందరూ దాంతో డైరెక్ట్ చెప్పినా మీకు కూడా చెప్తున్నా, నేను ఉన్నంత కాలం ఆ ఫ్యామిలీని మా ఫ్యామిలీని నేనే మంచిగా ఒక స్టేజ్లో పెడతా, ఇది మాత్రం ఫిక్స్. ఎందుకంటే నేను ఏమీ లేని సిచ్యువేషన్ నుంచి నాకు తెలుసు ఒక సింగిల్ పేరెంట్ ఉంటే ఆ సిచ్యువేషన్లు ఎలా ఫేస్ చేయాలో. ఆంటీ మీరు ఒకవేళ వీడియో చూస్తే మీకు కూడా చెప్తున్నా, అత్తయ్య నేనున్నా మీకు, మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి. అందరు చాలామంది చాలా రకాలుగా చెప్తారు, ఎవరి మాటలు పట్టించుకోకండి. ఇప్పుడు ఇలాగే లవ్ అని తిరుగుతారు, తర్వాత వదిలేస్తారు. అలాంటిది ఏం లేదు. నేను మామయ్యకి కూడా మాట ఇచ్చినా మీ కూతుర్ని బాగా చూసుకుంటా అని. బాగా చూసుకునే బాధ్యత నాది. అసలు మీ కూతుర్ని నేను చెయ్యి ఇట్లా వదలను కూడా. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్కలా చూసుకుంటా. కన్నీళ్ళు కూడా రాకుండా చూసుకుంటా. మీ ఇద్దరిని నేనే చూసుకుంటా. మాతో పాటే మీరు కూడా వచ్చేయండి, హైదరాబాద్లో మాతో పాటే ఉండండి. మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకునే బాధ్యత అది. అండ్ మా అన్న వాళ్ళు కూడా ఉన్నారు, టీంలో అందరు ఉన్నారు, అందరు బాగా చూసుకుంటారు మిమ్మల్ని. మీరు ఏం ఫీల్ అవ్వకండి, లోన్లీగా అస్సలు ఫీల్ అవ్వకండి. మేమున్నాం, మేము చూసుకుంటాం. మా అమ్మ వాళ్ళు ఉన్నారు, మా అమ్మ మాట్లాడుతుంది మీతో ఆల్రెడీ, వచ్చిద్ది మాట్లాడిద్ది, మాతో పాటు వచ్చండి, మేము చూసుకుంటాం, హ్యాపీగా ఉందాం. ఏదో ఇక మన తలరా తింటే అనుకోవాలి, ఇంకా అయిపోయింది. ఇక ఎప్పటికైనా మనం అందరం కలిసి మంచిగా ఉండాలనుకుంటున్నా. నేనైతే మాటిస్తున్నా, నేను నా ఊపిరి ఆగే వరకు నేను మీ కూతురుతోనే ఉంటా, మిమ్మల్ని చూసుకుంటూనే ఉంటా. ఇది నా మాట. అండ్ చాలామంది ఎలా నవ్వుతూ ఉండేది ఈ సిచ్యువేషన్. నిజం చెప్తున్నా, లిటరల్గా మౌనిని నేను ఇప్పుడు దాకా లవ్ చేసిన కానించి ఇంత ఏడ్చే సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలేదు. అది జరిగిన నైట్ 12కి అయితే 12 నుంచి నెక్స్ట్ డే వరకు ఒక్క
ఒక్క వాటర్ కూడా తాగకుండా కంటిన్యూగా ఏడుస్తుంది. నేను ఆ స్టేజ్లో నేను ఇక నాకే ఆ బాధను చూడలేక నేనే చచ్చిపోవాలనుకున్నా. అంత బాధ వేసింది దాన్ని, అంత బాధ తట్టుకోలేకపోయినా నేను అసలు. నార్మల్గా మేము వీళ్ళకన్నా ముందు మేమే వచ్చాము. అసలు నాకు అసలు ఏడవద్దు, ధైర్యం చెప్పాలని చెప్పి పట్టుకొని ఉన్నా. బట్ అది అక్కడ అయిపోయి మొత్తం కార్యక్రమం అయిపోయి వాళ్ళ డాడీకి అది స్నానం చేయించాక అక్కడ పడుకోబెట్టినప్పుడు అన్నయ్య అని ఏడుస్తున్నప్పుడు ఇంకా ఆగల నాకు కూడా. అసలు నేను లిటరల్గా నేనే స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా అందరికన్నా. బట్ నాకే అసలు నా వల్ల కాలా దాన్ని అలా చూస్తే. బికాజ్ నేను ఎప్పుడు అక్కడ చాలాసార్లు చూస్తుంటే ఏడవడం అంటే లైక్ చిన్న దానికి ఏదైనా గొడవ అయినప్పుడు కానీ గర్ల్స్ అట్లా ఏడవడం చూసా. కానీ ఇంతగా ఎప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు అంత ఏడుస్తుందని. అండ్ ఇంకేం చెప్పలేకపోతున్నాం. సో మీరు కూడా అర్థం చేసుకోండి కొంచెం. చాలా మంది నాకు తెలిసి అయితే ఈ 2 daysలో ఒక 70-80 వేలు మెసేజ్లు మౌనికి అక్క మేము ఉన్నాం, నేను ఇప్పుడుకొచ్చి చూడలేదు అంటే. మౌని మీ అందరితో మాట్లాడాలని ఉంది, కానీ మౌని ఫేస్ చేసే సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం అనమాట. నాకంటే ఇప్పుడు అలవాటు, నాకు ఆల్రెడీ నేను ఫేస్ చేసిన కాబట్టి నేను కొంచెం ధైర్యంగా ఉన్నా. మౌని ఎలాంటిదంటే దాని మైండ్ సెట్ మీ అందరికి తెలుసు. చిన్న వాటికి ఎమోషనల్ అయిపోద్ది, అట్లాంటిది ఇంత పెద్ద జరుగుతుంది, ఎట్లా తట్టుకుంటుంది. అది రోజు తినకుండా కుమిలిపోతూ ఏడ్చుకుంటూ నాకు దాన్ని ఫోన్ ఎత్తాలన్నా కూడా నాకు భయం వేస్తుంది. నేను ఫోన్ చేసి నార్మల్ మాట్లాడట్లేదు, డైరెక్ట్ ఏడవడమే. ఏడ్చుకుంటూ మాట్లాడుతుంటే నాకు ముద్ద దిగట్లేదు. నాకేం నెక్స్ట్ ఏం చేయాలని కూడా ఆలోచన కూడా వస్తుంది, అంత స్టేజ్లో ఉందన్నమాట. సో మౌనికి మీరు ఎన్ని మెసేజ్ చేసినా రిప్లై అయ్యలేదు అనుకుని మీరు మాత్రం ఫీల్ అవ్వకండి. మీ మెసేజ్లు ప్రతిదీ చూసింది అది. మీ మెసేజ్లు చూసే అది ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ ఉంది. ఈరోజు కొంచెం పర్లేదు, మొన్నటి దాంతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం గట్టిగా ఉంది. అది కేవలం మీ సపోర్ట్ వల్లనే, మీ కామెంట్ల వల్లనే, మీ మెసేజ్ల వల్లనే, మీ వల్లనే ఈరోజు కొంచెం అది స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే మాకంటూ మీరు ఉన్నారని. సో థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా రిప్లై అయ్యలేకపోయినా, ఎందుకంటే మీకు తెలిసింది ఇప్పుడు 2 అమ్మాయిలు ఏం చేయలేదు, మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. ఈ టైంలో సపోర్ట్గా లేకపోతే నేనుండి వేస్ట్, ఇంకా నేనుండి దండగా. సో ఈ టైంలో నేను సపోర్ట్ ఉండాలి కాబట్టి నేను కొంచెం బిజీగా ఉన్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. అందుకే ఇక్కడే ఉన్నాం. వాళ్ళు ఏదైనా అడిగినా కూడా వెంటనే వెళ్తున్నాం అనమాట. ఎక్కడ ఎక్కువ దూరం కూడా లేదు, జస్ట్ 1 kilometer దూరంలో ఉన్నాం వాళ్ళ ఇంటి దగ్గర నుండి. వెళ్ళి ఏదైనా ఎవరు ఉన్నా కూడా వెళ్ళి వెంటనే వచ్చేస్తున్నాం. వాళ్ళు ఎన్నిసార్లు లైక్ వాళ్ళకి ఏం చేయలేరు పాపం, వాళ్ళ సిచ్యువేషన్ కూడా అలా ఉంటుంది. బికాజ్ 2 ఆడపిల్లలే, ఈ సిచ్యువేషన్ వాళ్ళు బయటికి రాలేరు కాబట్టి ఇక్కడే ఉండాలని ఉండి పక్కా అన్ని చేస్తున్నాం అనమాట. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, పేరెంట్స్ని జాగ్రత్తగా ఉండమనండి దయచేసి. ఎవరిని మళ్ళీ చెప్తున్నాం, మీ మంచి కోసం చెప్తున్నాం. ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి, దూరం అయినాక బాధపడితే ఏమీ రాదు. మీరు మీ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలనుకుంటున్నా, నేను కోరుకునేది అదే. మా మీద ఎంతైతే ప్రేమ చూపిస్తుందో దానికన్నా ఎక్కువ ప్రేమ మీ అమ్మ మీ నాన్న మీద. రోజు ఒకసారి మీ అమ్మతో మీ నాన్నతో రోజు ఒకసారి 10 నిమిషాలు కూర్చోబెట్టుకుని మాట్లాడండి. మీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు చెప్పండి. మంచి హ్యాపీగా ఉండండి, ఇది ఒకటే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో మన చేతిలో లేము. నిన్న దాకా నిజం చెప్తున్నా, వాళ్ళ డాడీ చనిపోయే ముందు కూడా మా వీడియోలు చూసి మా అల్లుడు ఎంత బాగా చేస్తున్నాడో, మా కూతురు ఎంత బాగా చేస్తున్నాడో అని చెప్పిన నెక్స్ట్ 3-4 hours చనిపోయిందంటే ఎవరన్నా ఊహిస్తారు? అంత మంచిగా ఉండి ఇక అట్లాంటి సిచ్యువేషన్లు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఉన్నప్పుడే మీ అమ్మ నాన్న బాగా చూసుకోండి, బాగా ఉండండి, గొడవలు పెట్టుకోకండి, హ్యాపీగా ఉండండి. మౌనితో కూడా నేను మాట్లాడిపిస్తా. మౌనిని ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్లో లేదు. దాని దగ్గరికి మేము వెళ్తే చాలు అది ఎమోషనల్ అయిపోతుంది. మేము ధైర్యం చెప్పే స్టేజ్లో మేము ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే అది ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ స్టేజ్లో మేము ఉన్నాము. ఇప్పుడు మేమేం మాట్లాడలేకపోతున్నాము. అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయాడు అంతా మౌని వచ్చి మీకు నార్మల్గా మౌనితో మాట్లాడిపిస్తా. అప్పుడు మౌని వచ్చి మీకు క్లారిటీ ఇస్తుంది. సో అప్పటి వరకు మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి, ఏమనుకోకండి. ఒకవేళ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా మౌనిని మాత్రం బాగా చూసుకుంటా. మీరు అందరు చెప్పారు, నాకు కూడా తెలుసు, నేను బాగా చూసుకుంటా, మాట ఇస్తున్నా. మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి నేను తోడుంటా. ఏ రోజు ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను మాట ఇస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న.
మేము కూడా ఉంటాం వీళ్ళిద్దరికి, లైక్ వాళ్ళ ఫ్యామిలీకైనా కూడా మేము కూడా ఉంటాం. అండ్ నాకు మీకు తెలియదు కాదు మోని అంటే నాకు ఎంత ఇష్టమో, నిజం చెప్తున్నా. ఉంటా పక్క. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఏ ఒక్కరు నాకు ఇప్పటికి వచ్చి ఫోన్ చేయలేదు, నీకేమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయరా అని అనలేదు. మా చుట్టాలు, నాకంటూ ఉన్న ఫ్యామిలీ, ఎస్ఆర్ టీంలో ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి ఏమైనా డబ్బులు కావాలన్నా నువ్వు ఫోన్ చేయి, ప్రతిదీ కనుక్కుంటున్నారు. అబ్బా, నేను ఎంత పుణ్యం చేసుకుంటే నాకు ఇంత మంచి వాళ్ళు దొరికింది అనిపించింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, శ్రీ అన్న, దిశ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నందుకు నా వెనుక థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మోని వచ్చినాక నెక్స్ట్ మాట్లాడిపిస్తా, అప్పుడే కుదరదు ఎందుకంటే దాని సిచ్యువేషన్ బాగాలేదు, సో అర్థం చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్.